రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసింది. 358 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా టీమిండియా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫీల్డింగ్ లో కొన్ని తప్పిదాలు, అలాగే ఇంకొన్ని అదనపు పరుగులు చేయకపోవడంతో పాటు బౌలింగ్ వైఫల్యమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగగా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో అద్భుతంగా ఆడినప్పటికీ కూడా ప్రత్యర్థి ముందు ఇంత భారీ టార్గెట్ ఉంచినా కూడా సౌత్ ఆఫ్రికా 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యమే టీమిండియాను ముంచేసిందనే చెప్పాలి. ప్రసిద్ధి కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ఓవర్ కు 10 పరుగుల చెప్పున దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. తనను సెలెక్ట్ చేయడం ఎందుకురా బాబు అనిపించేలా ప్రసిద్ధి కృష్ణ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. అప్పుడప్పుడు తను వికెట్లు తీస్తున్నాడు కానీ పరుగులు మాత్రం నియంత్రించలేకపోతున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం చెత్త ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను తేలిపోతున్నాడు. మొదటి మ్యాచ్ లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ కు రెండో మ్యాచ్ లో అవకాశం ఇచ్చినా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా పడగొట్టలేదు. అటు బ్యాటింగ్ లోను విఫలమయ్యాడు. అటు హర్షత్ రాణా కూడా పరుగులు భారీగానే సమర్పించుకున్నాడు. మొత్తంగా మూడో వన్డేలోనైనా సరే బౌలింగ్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి నిర్ణయాత్మకమైన విశాఖపట్నం వేదికగా జరిగే చివరి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ వశమవుతుంది. లేదంటే టెస్టు మాదిరి మరోసారి వన్డే సిరీస్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే ప్రసిద్ధి స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ లేనందున అతను మూడో వన్డేలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మకు అవకాశం ఇస్తే సరిపోతుందనేది అభిమానుల డిమాండ్. విశాఖపట్నం వేదికగా 6వ తేదీన ఈ చివరిదైన నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది.